అండి అందరికీ. వెల్కమ్ టు రియల్ జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఈరోజు నేను మీకు క్లియర్గా ఆర్ఆర్బి నోటిఫికేషన్ గ్రూప్ డి అనేది ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది చూద్దామండి మనం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్ అని 75 పేజెస్ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎవరైనా బ్రీఫ్గా చదవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు క్లియర్గా చదువుకోవచ్చు ఏముందనేది. ది మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ముందుగా ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి జనవరిలోనే 31st స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ March 2 అని ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు March 9 వరకు మనకి ఎక్స్టెండ్ అయిందండి. నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను మీకు నేను. సో ముందుగా చూసుకుంటే మనకి ఇక్కడ పోస్ట్ వచ్చేసి 7th CPC పే మ్యాట్రిక్స్ అనేది మనకి ఇక్కడ పే చేస్తున్నారండి. మనకి ఇన్ కేస్ ఇందులో కానీ జాబ్ వస్తే మనకి 18,000 అనేది స్టార్టింగ్ అండి. అంటే 18,000 మనకి స్టార్టింగ్. ఒకవేళ జాబ్ క్వాలిఫై అయితే మంత్లీ శాలరీ ఇస్తారండి. ఈ 18,000 కాకుండా మనకి ట్రావెల్ అలవెన్స్ కూడా ఉండొచ్చు. ట్రావెల్ అలవెన్స్ ప్లస్ డియర్ అలవెన్స్ హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకోను మనకి ఒక 25,000 నుంచి 30,000 లోపు మనకి శాలరీ అనేది రావచ్చండి నెలకి. సో మనం ఈ ఎగ్జామ్ రాసే ముందు మెడికల్ స్టాండర్డ్స్ కూడా క్వాలిఫై అవ్వాలి. అండ్ ఏజ్ వచ్చేసరికి మనకి ఇప్పటికి 18 నుంచి 33 ఇయర్స్ ఉండాలండి. ఎప్పటినంటే January 1 నుండి 2026 లోపు చూసుకుంటే మనకి మన ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ లేదంటే 18 ఇయర్స్ అబవ్ ఉండాలండి. ఇక్కడ మనం చూసుకుంటే టోటల్ వ్యాకెన్సీస్ అనేవి 21,997 ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ 21,997 కూడా మనకి సెపరేట్గా మళ్ళీ జోనల్ వైజ్గా ఉంటాయండి. సో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ చూసుకోవచ్చు. మనం 10th కంప్లీట్ చేసి ఉండాలండి. అంటే ఇప్పుడు ఇంకా 10th చదువుతూ ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ కాదు ఈ పోస్ట్కి. సో మీరు అది చూసుకోవాలి ఫస్ట్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మనం మెయిన్ ఆర్ఆర్బి వెబ్సైట్ నుంచే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. అదర్ వేరే వాటి నుంచి అవన్నీ ఫేక్ వెబ్సైట్స్ కూడా కొన్ని ఉంటాయండి. అవన్నీ చూసుకుని మనం ఎలిజిబిలిటీ చేసుకోవాలి అప్లై చేసుకునే ముందు. అండ్ ఆల్సో మనం అప్లై చేసుకునే ముందు ఎవరైనా రిజర్వేజ్డ్ క్యాండిడేట్స్ ఉంటే, ఎలా అంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కానీ లేదంటే ఓబీసీ ఎన్సిఎల్ క్యాండిడేట్స్ కానీ ఉన్నారంటే వాళ్ళకి సర్టిఫికేట్ అనేది అప్లై చేసే టైంలోనే మనకి అవైలబిలిటీగా ఉండాలి. సో ముందుగా అదొకటి కూడా మనం చూసుకోవాలండి. అండ్ ఆల్సో మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి చేయకూడదండి. ఒకవేళ మల్టిపుల్ అప్లికేషన్స్ కానీ చేసి ఉంటే మనకి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు మన అప్లికేషన్ అనేది. సో మీరు ఇది కూడా చూసుకోవాలి. అండ్ ఆల్సో మనకి బేసిక్ ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. ముందుగా మనం ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఎలిజిబుల్ అయితేనే మెడికల్ స్టాండర్డ్స్, ఏజ్, క్వాలిఫికేషన్ ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం అప్లికేషన్ అనేది అప్లై చేయాలన్నమాట. సో మీరు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోవచ్చు. మనకి రిక్వెస్ట్ ఫర్ ద ఎగ్జామ్ సెంటర్, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఎనీ సర్కమ్స్టెన్సెస్లో ఇది అలౌడ్ కాదు అని క్లియర్గా మనకి చెప్తున్నారు. ఇదంతా అప్లికేషన్ ప్రాసెస్ అండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్టింగ్ వచ్చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మనం. ఆర్ఆర్బి వెబ్సైట్ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి మొబైల్ నెంబర్, ఫోన్, ఈమెయిల్ ఐడి అనేది క్లియర్గా ఉండాలండి అప్లై చేసుకునే టైంలో. సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆధార్ నుంచి మనకి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆధార్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇక్కడ మనకి చూడొచ్చు క్రియేట్ అకౌంట్ చేసుకున్న తర్వాత మనకి మన 10th మార్క్ షీట్స్, 12th మార్క్ షీట్ డీటెయిల్స్ అవన్నీ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. సో కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి 250 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఫీ అనేది ఎలా ఉంటుందంటే 500 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 250 ఫర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అలా డివైడ్ చేశారండి. సో ఇది రీఫండబుల్ కూడా. మనకి ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత ఎవరైనా క్వాలిఫై అవ్వకపోయినా కానీ మనకి పేమెంట్ అనేది రిటర్న్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది మనకి. అది అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. దాంట్లో కూడా మనకి క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండి పోస్ట్ అనేది మనకి అలొకేట్ చేస్తారండి. సో మనకి ఇక్కడ కాల్ లెటర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. మన కాల్ లెటర్స్ అవన్నీ మన వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ అయితే మనకి
ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎలా అంటే నంబర్ ఆఫ్ పీపుల్ని మోర్ షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఫెయిల్ అవ్వచ్చు. ఆ టైంలో ఏం చేస్తారంటే నెక్స్ట్ పర్సన్కి వెళ్ళిపోతారండి. దాన్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటారు మనకి. ఇక్కడ మనకి ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. మనం క్లియర్గా చూసుకోవచ్చు. మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే దాంట్లో అది మాత్రం రాంగ్ అయితే 1/3 మార్క్స్ అనేవి మనకి డిడక్ట్ అవుతాయి. సో దాన్ని చూసుకొని మనము క్లియర్గా ఎగ్జామ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ మాల్ ప్రాక్టీసెస్ గురించి క్లియర్గా రాశారు. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏదన్నా క్యారీ చేసినా ఇక్కడ క్లియర్గా చూడండి. బ్యాండ్ ఐటమ్స్ అన్నీ ఇచ్చారు మనకి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మొబైల్ ఫోన్స్, పేజర్స్, వాచెస్ ఇవన్నీ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫైనల్ ఎగ్జామినేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలా అంటే 10th కంప్లీట్ అవ్వకుండా ఉన్నా లేదంటే రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నా కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారండి. 10th పక్కాగా క్వాలిఫై ఉండాలి, లేదంటే ఐటీఐ అయినా క్వాలిఫై ఉండాలండి ఎగ్జామ్ అపియర్ అవ్వాలంటే మనకి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందండి. ఎవరైతే క్యాండిడేట్స్ డీబార్ అయ్యారో అంటే ఆర్ఆర్‌బీ నుంచి లేదంటే ఆర్ఆర్‌సీ నుండి లేదంటే ఎనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న వాళ్ళు ఈ అప్లికేషన్‌కి ఎలిజిబుల్ కాదు. సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ మీకు ఒకసారి ఇవన్నీ చదువుకోవచ్చు. ఇది నేను చెప్పినంత వరకు ది మెయిన్ పాయింట్స్ అవన్నీ మీరు చూసుకోవాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు. ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. రైట్ ఆఫ్ ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్ కూడా మీరు చూసుకోవాలి. మీరు ఏ ఆర్డర్‌లో మీరు పోస్ట్‌లనేవి పెడుతూ ఉన్నారో మీకు ఆ ఆర్డర్‌లోని మాత్రమే మీకు పోస్ట్ అనేది అలొకేట్ అవుతుంది. మీరు అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అప్లికేషన్ చేసుకునే ముందు మీరు. అండ్ ఆల్సో రైట్ టు అపాయింట్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు. జోనల్ వైజ్‌గా మీకు రైల్వే వాళ్ళు అలొకేట్ చేసుకుంటారు. మనకైతే ఇప్పుడు సౌత్ వాళ్ళకైతే ఇక్కడ సికింద్రాబాద్ అని జోన్ అనేది ఒకటి ఉంటుంది. అందులో నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగానే ఉన్నాయండి. సో మీ కేటగిరీ ప్రకారం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎక్కువ శాతం మీకు ఏది పోస్టులు ఎక్కువ ఇచ్చారనుకున్నారో దానికి మాత్రమే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ మనం గానీ సెలెక్ట్ అయితే దీనికి ట్రైనింగ్ అనేది మనకి ఇస్తారండి. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లీ అపాయింట్మెంట్ అయితే ఇస్తారు మనకి. సో ఇక్కడ చూడొచ్చు మీకు. ఇక్కడ ఆల్సో మనకి కొన్ని కేటగిరీ వాళ్ళకి ఫ్రీ స్లీపర్ క్లాస్ రైల్వే అనేది అలొకేట్ చేస్తారండి పాస్ అనేది మనకి. ఇక్కడ వేకెన్సీస్, క్వాలిఫికేషన్స్ అవన్నీ మీకు మెడికల్ స్టాండర్డ్స్ అన్నీ ఎలా ఉండాలో కూడా క్లియర్‌గా మీకు ఇచ్చారు. విజువల్ యాక్యూటీ, ఇక్కడ ఫిజికల్లీ ఫిట్‌నెస్ అవన్నీ చెక్ చేస్తారు మీకు ఈ బాక్స్‌లో చూసుకుంటే. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ముందుకెళ్తే మనకి నోటిఫికేషన్స్ అనేవి ఎన్ని ఉన్నాయో కూడా క్లియర్‌గా చెప్తారు. నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలండి. అండ్ ఆల్సో నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా యాక్సెప్టెడ్. మీరు ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేశారు. అకార్డింగ్ టు కేటగిరీ వైస్ మనం దీన్ని బట్టి కూడా మనం చూసుకోవచ్చండి. అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి లేదంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ మనకి మినిమమ్ నుంచి మాక్సిమం ఎంత ఎలిజిబిలిటీ ఉందో చూసుకోవచ్చు మనం. అండ్ ఆల్సో ఇదంతా రిలాక్సేషన్ ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారండి. లైక్ మన 10th ఆర్ ఐటీఐ క్వాలిఫై ఉండాలి అని చెప్పేసి. రిజల్ట్‌కి వెయిట్ చేస్తున్న వాళ్ళైతే షుడ్ నాట్ అప్లై అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు మనకి. మన ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ చూసుకోవచ్చండి. ఇక్కడ నార్మల్ కేటగిరీ వాళ్ళకైతే 500, నార్మల్ అదర్ కేటగిరీస్ ఎక్సెప్ట్ జనరల్ కేటగిరీ అయితే మనకి 250 రూపీస్ పే చేసుకోవాలండి. విచ్ ఈస్ ఆల్సో రిఫండబుల్. ఎవరైతే 500 పే చేశారో వాళ్ళకి 400 రిఫండ్ అవుతుందండి. మీరు కానీ సిబిటీ అంటే ఎగ్జామ్ అపియర్ అయితే మాత్రం మీకు డబ్బులు అనేది రిటర్న్ వస్తాయి. ఒకవేళ మీరు ఎగ్జామ్ కానీ అపియర్ అవ్వకపోతే మీకు డబ్బులు అనేవి రిటర్న్ రావు. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది మోడ్స్ ఆఫ్ ఫీ పేమెంట్ ఇవన్నీ యూపీఐ నుంచి చేసుకోవచ్చండి మీరు. అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు అప్లై చేసుకుంటున్నారో సో ఈడబ్ల్యూఎస్కి, ఈబీసీకి మీరు డిఫరెంట్ తెలుసుకోవాలండి. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మీకు ఇది రిజర్వేషన్ 10% ఆఫ్ రిజర్వేషన్కి ఈడబ్ల్యూఎస్ అనేది యూజ్ చేస్తాము. ఈబీసీకి వచ్చేసరికి మీకు ఈబీసీ ఎలా అంటే ఇట్స్ లైక్ కొంచెం మీకు స్కాలర్షిప్ ఏమైనా తగ్గించడంలో ఈబీసీ అనేది ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు.
క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఈబీసీ అయితే మాత్రమే మీకు 250 పే చేయాలండి. అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీరు ఈ ఫీజే పే చేయాలండి. ఇక్కడ 500 ఉంది కదా! 500 పే చేయాల్సొస్తది. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. అంటే వాళ్ళు అది కూడా కొంచెం మాకు కష్టంగా ఉంది అని చెప్పి వాళ్ళకి ఫీ పేమెంట్ అనేది రెడ్యూస్ చేస్తారండి. ఈడబ్ల్యూఎస్ అయితే రిజర్వేషన్‌కి, ఈబీసీ అయితే ఏదన్నా మనీ రెడ్యూస్ చేయడము, లేదంటే స్కాలర్‌షిప్ ఇవ్వడం అలాంటి వాటిల్లో మనకు ఉపయోగపడుతుంది. సో, మీరు ముందుగా అది డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో, ఇది రీఫండ్ ఇవన్నీ క్లియర్‌గా మీకు చూసుకోవచ్చు. ఒకవేళ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన తర్వాత ఎవరైనా యాక్సెప్ట్ అవ్వకపోతే ఇవన్నీ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇవన్నీ ఎవరైనా ఉంటే ఇవన్నీ మొత్తం మీరు క్లియర్‌గా ఒకసారి చూసుకోవాలండి. పీడబ్ల్యూడీ వాళ్ళు పీడబ్ల్యూడీలో కేటగిరీస్ ఏమేమైతే మీకు అలో చేస్తారో, లేదంటే కొన్ని విషయాల్లో కొన్ని పీడబ్ల్యూడీస్ మోర్ దాన్ పర్సెంటేజ్ ఉంటే కొంతమందిని అలో చేయరు. మీరు అది కూడా చూసుకోవాలండి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను పీడిఎఫ్ అంతాని. ఇంకా లాస్ట్‌కొచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిజికల్ టెస్ట్ అయితే ఎంతుండాలి, వెయిట్ ఎంతుండాలనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మీకు ఎవరికైనా ఇది అప్లికేషన్ అర్థం కాకపోతే ప్రాసెస్ అనేది నాకు మెన్షన్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ అదేనండి. ఇక్కడ మీకు పోస్టులు చూసుకోవచ్చు. లాస్ట్